ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ సికింద్రాబాద్ కట్ ఆఫ్ చూసుకుంటే 2022లో కేటగిరీ ఓపెన్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 96.81 వచ్చిందండి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్, ఎస్సీ వాళ్ళకి 89, ఎస్సీ వాళ్ళకి 86, ఓబీసీకి 94, ఈడబ్ల్యూఎస్కి మనకి 83 వచ్చింది. ఓకే, అంటే 96.81 అంటే ఇది కట్ ఆఫ్ అండి. మార్క్స్ విషయానికి వస్తే 57.38 అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఓపెన్ కేటగిరీలో మార్క్స్ వచ్చేస్తే వాళ్ళకి జాబ్ కన్ఫర్మేషన్ చేశారు. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 46 మార్క్స్ రావాలి, ఎస్టీ వాళ్ళకి 46, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 52 ఉండాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40 మార్క్స్ ఉండాలండి. సర్వీస్ మెన్స్ వాళ్ళ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ 83.18 కట్ ఆఫ్ అండి, అంటే 40.16 మార్క్స్ రావాలి. ఎస్సీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్కి 70 మార్క్సే. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీకి 69 వాళ్ళకి కట్ ఆఫ్ ఇచ్చారు, అంటే 30 మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్కి 83 కట్ ఆఫ్ 40 మార్క్స్ రావాలి. ఓన్లీ ఇది సికింద్రాబాద్ బోర్డ్కి మాత్రమే, ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బట్టి మాత్రమే కట్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ కట్ ఆఫ్ విషయానికి వస్తే కట్ ఆఫ్ ఎలా వాళ్ళు డివైడ్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీ బట్టి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ ఏ విధంగా జరిగింది అంటే ఎగ్జామ్ హార్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, లేకపోతే ఈజీగా ఉందా. ఎప్పుడైనా మనకి పేపర్ ఈజీగా వస్తే కట్ ఆఫ్ అనేది ఎక్కువ అవుతుంది, మోడరేట్గా వస్తే మిడిల్లో ఉంటుంది కట్ ఆఫ్, హార్డ్గా వస్తే మాత్రం మనకి కట్ ఆఫ్ తగ్గిస్తాడు, ఎట్ ద సేమ్ టైం మార్క్స్ కూడా తగ్గిస్తాడు. అంటే ఎగ్జామ్ బట్టి కూడాను మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఆధారపడి ఉంటుందండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ బట్టి ఉంటుంది, అంటే మనకి వేకెన్సీ ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ జోన్స్ ప్రిఫరెన్స్ అండి, అంటే మన అందరూ మ్యాక్సిమం సికింద్రాబాద్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ అప్లై చేస్తుంటారు కదా, జోన్స్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుందండి. కొన్ని జోన్స్కి పోస్టులు ఎక్కువ ఉంటాయి, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనకి అక్కడ కట్ ఆఫ్ కూడా తగ్గిస్తారు. ఓకే, మన సికింద్రాబాద్కి అందరూ కూడా చాలామంది అప్లై చేస్తారు కాబట్టి కట్ ఆఫ్ కూడా పెరిగే అవకాశం ఉంది ఈ ఇయర్కి. ఎందుకంటే బిఫోర్ ఇయర్ చూసుకుంటుంటే 1 lakh పోస్టులు ఉన్నాయండి ఎప్పుడు 2022లో, కానీ ప్రజెంట్ 2025 విషయానికి వస్తే మనకి ఓన్లీ 32,438 ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం కంపల్సరీగా కట్ ఆఫ్ అనేది మనకి రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇది కూడా గుర్తుపెట్టేసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ అండి, అంటే మనం అప్లై చేసేటప్పుడు మనము అన్రిజర్వ్డ్ పెట్టామా, ఎస్సీ పెట్టామా, ఎస్టీ పెట్టామా, ఓబీసీ పెట్టామా, ఈడబ్ల్యూఎస్ పెట్టామా, దాని ప్రకారం కూడాను మనకి ఈ కట్ ఆఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, అంటే అప్లికేషన్స్ ఎన్ని వెళ్ళాయి, మ్యాక్సిమం తోలు అయితే 1 కోటి వరకే లేండి. ఈ సంవత్సరం మనకి పోస్టులు తక్కువ, ఎట్ ద సేమ్ టైం పోస్టులు తక్కువగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ క్వాలిఫికేషన్ 10th క్లాసే ఇచ్చాడు కాబట్టి కంపల్సరీగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ అనేది హై రేంజ్లోనే ఉంటుంది, అది గుర్తుపెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈసారి అయితే కట్ ఆఫ్ అయితే కంపల్సరీగా 85 to 95 మిడిల్లో ఉంటుందండి. మార్క్స్ అంటే అన్రిజర్వ్డ్కి 65 వస్తే వాళ్ళు సేఫ్ స్కోర్కి రీచ్ అవుతారు. ఎస్సీ వాళ్ళకి అయితే 50 to 55 రావచ్చు, 45 to 50 ఎస్టీ వాళ్ళకి, ఓబీసీకి 55 to 60 ఈ మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 45 to 55 ఈ మార్క్స్ వస్తే వాళ్ళకి సేఫ్ స్కోర్, ఇది మ్యాక్సిమం ఇది సేఫ్ స్కోర్ అండి. ఈ 2025కి అయితే మాత్రం ఇది సేఫ్ స్కోరు. ఓకే, నెక్స్ట్ కంపల్సరీగా మనకి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి తెలిసిన దీనికి మాత్రం ఆన్సర్ చేయండి, మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ మీరు ఏ విధంగా స్టడీ చేస్తారంటే డైలీ మ్యాక్సిమం 10 hours అయితే మాత్రం మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మ్యాథ్స్ నుంచి 25 మార్క్స్ వస్తాయి కదా, మీరు 2 hours మ్యాథ్స్కి డివైడ్ చేసుకోండి, అది మీ ఇష్టం, మీ టాపిక్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అవుతారండి. 2 hours మాత్రం కంపల్సరీ డైలీగా ప్రాక్టీస్ చేయాలి మ్యాథ్స్. ప్రీవియస్ పేపర్స్ని కొద్దిగా సాల్వ్ చేసేసుకోండి, అట్ ద సేమ్ టైం మాక్ టెస్ట్లు రాసుకోండి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్లో మాక్ టెస్ట్లు రాయమంటుంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరగాలంటే కంపల్సరీగా ఈ ప్రీవియస్ మాక్ టెస్ట్లు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ రీజనింగ్కి 1.5 hour ప్రాక్టీస్ చేయండి డైలీ కూడాను, ప్రీవియస్ పేపర్స్ను సాల్వ్ చేయండి, మాక్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ నుంచి మనకి 2 hours ప్రాక్టీస్ చేయండి, డైలీ స్టడీ చేయాలండి మనం. ఓకే, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ వచ్చాయి జనరల్ సైన్స్ నుంచి అంటే ఫిజిక్స్ నుంచి వచ్చాయి, కెమిస్ట్రీ నుంచి ఎన్ని వచ్చాయి, అదే అట్ ద సేమ్ టైం బయాలజీ నుంచి ఎన్ని వచ్చాయి, ఇవన్నీ కూడాను మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం మాక్ టెస్ట్లు కూడా మనకి ప్రిపేర్ అయితే మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది పెరుగుతుంది.
నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే 2.5 hours అయితే డైలీ మనం స్టడీ చేయాలండి. డైలీ కూడా మీరు న్యూస్ పేపర్ మార్నింగ్ చదవండి. న్యూస్ పేపర్లో చదవడం మ్యాటర్ కాదండి, దాన్ని ఒక నోట్స్ రూపంలో కూడా రాసుకుంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ప్రీవియస్ అలాగే కరెంట్ ఆఫ్ న్యూస్ అంటే రీసెంట్గా ఎటువంటి ఏం జరిగాయి అనే విషయాలు కూడా మనం స్టడీ చేస్తే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.